నమస్తే అన్యోసేయో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. హీరోలు స్పీడ్ పెంచితే ఇండస్ట్రీ బాగుంటుంది. ఎక్కువ సినిమాలు సెట్స్ మీద ఉంటే ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతుంది. పరిశ్రమ పచ్చగా కళకళలాడుతుంది. అందుకే ఏడాదికి ఒక సినిమా అని కాకుండా 2 ఏళ్లకు 3 సినిమాల వంతుగా చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు మన స్టార్ హీరోలు అనే మాటని ఈ మధ్య ఇండస్ట్రీలో వింటూనే ఉన్నాం. అయితే వారు దాన్ని ఆచరణలో పెట్టేదెప్పుడు? డార్లింగ్ తప్ప మిగిలిన వాళ్లలో ఆ స్పీడ్ కనిపించేదెప్పుడు? సెట్స్ మీద రాజా సాబ్, హను రాఘవపూడి మూవీ, సలార్ సీక్వెల్, ఇలా 1కి 3 సినిమాలు. ప్రీ ప్రొడక్షన్లో స్పిరిట్, మొత్తానికి 4 సినిమాలతో బిజీగా ఉన్నారు డార్లింగ్ ప్రభాస్. ఇన్ని సినిమాలు సైమల్టైనస్ గా వర్క్ జరుపుకుంటుంటే ఏడాదికి 2 సినిమాల రిలీజులు గ్యారంటీ అంటూ ఖుషి అవుతోంది ట్రేడ్ సర్కిల్. ప్రభాస్ బాటలో మిగిలిన హీరోలందరూ నడిస్తే చూడాలని ఉంది అంటున్నారు జనం. ఈ ఏడాది దేవరతో పలకరించిన తారక్ వచ్చే ఏడాది వార్ 2లో కనిపిస్తారు. ప్రశాంత్ నీల్ సినిమాని 2026లో విడుదల చేయాలన్నది ప్లాన్. ఆ లెక్కన తారక్ ఏడాదికి ఒకే సినిమా చేస్తున్నట్టు. ఇటు 2025లో గేమ్ చేంజర్ రిలీజ్ చేస్తున్న చరణ్ బుచ్చిబాబు సినిమాను ఆ పై ఏడాదే థియేటర్లోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ ఇప్పట్నుంచే గట్టిగా ప్లాన్ చేసుకుంటే 2027కైనా 2 రిలీజులుండేలా చూసుకోవచ్చేమో. ఈ ఏడాది పుష్ప సీక్వెల్ చేస్తున్న బన్నీ నెక్స్ట్ త్రివిక్రమ్ ప్రాజెక్టుకు వెళతారు. భారీ ఎక్స్పెక్టేషన్స్తో నడుస్తున్న ఈ ప్రాజెక్ట్ టైం కాస్త ఎక్కువే తీసుకుంటుంది. అటు మహేష్ రాజమౌళి ప్రాజెక్టు కూడా ఎక్కువ టైం డిమాండ్ చేస్తుంది. సో బన్నీ, మహేష్ నుంచి ఇమ్మీడియట్గా ఏడాదికి 2 సినిమాలు ఎక్స్పెక్ట్ చేయడం కుదరదన్నది వాస్తవం. సో దీన్ని బట్టేమర్థమవుతోంది? ప్రభాస్ తప్ప మరే హీరో కూడా ఇమ్మీడియట్గా మల్టిపుల్ ప్రాజెక్టులతో కనిపించే అవకాశాలు లేనట్టే. నిన్న మొన్నటిదాకా ఎవరు ఇంకెవరు అంటూ ఊరించిన విషయం మీద ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. గత 2 ఏళ్లుగా ఎంతమంది భామల పేర్లు పరిశీలనలోకి వచ్చినా చివరికి యూనిట్ అంతా కలిసి శ్రీలీలను చూసి ఊ అన్నట్టు సమాచారం. శ్రీలీలతో పాటు సమాంతాకి కూడా ఊ అనేశారు అన్నది అదనపు సమాచారం. ఏంటి మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామో మీకు అర్థమయ్యే ఉంటుందిగా. ఇంకెందుకు ఆలస్యం, చూద్దాం రండి. అది సంగతి. ఊ అంటావా మావా అంటూ పుష్పరాజ్తో కలిసి సమంత వేసిన స్టెప్పుల్ని ఇన్నేళ్ల తరువాత కూడా మర్చిపోలేకపోతున్నారు జనం. పాన్ ఇండియా రేంజ్లో అంతగా పాపులర్ అయిపోయింది ఆ సాంగ్. పుష్పరాజ్కి ప్రీ రిలీజ్ టైంలోనే ఉన్నపళంగా ఊపు తెచ్చింది. ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఊ అంటావా అని ఎవరంటారు అని ఎన్నాళ్లుగానో వెయిట్ చేస్తున్నారు జనం. రకరకాల పేర్లు వినిపించాయి. మొన్నటిదాకా శ్రద్ధా కపూర్ పేరు కూడా మారుమోగిపోయింది. అయితే ఇప్పుడు వారందరి స్థానాన్ని కొల్లగొట్టేశారు శ్రీలీల. ఈ ఏడాది మహేష్తో ఆమె స్క్రీన్ మీద ఆడి పాడారు. చేతిలో రాబిన్హుడ్, ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నాయి. కొత్తగా అయితే శ్రీలీల ఇప్పటిదాకా ఇంకే సినిమా ఒప్పుకోలేదు. గోట్లో స్పెషల్ సాంగ్ చేస్తారని వార్తలొచ్చినా అందులో నిజం లేదని తెలిసిపోయింది. ఇప్పుడు ఫైనల్గా అల్లు అర్జున్తో స్టెప్పులేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐకాన్ స్టార్ స్టెప్పులు ఎలా ఉంటాయో స్పెషల్గా మెన్షన్ చేయక్కర్లేదు. డాన్స్లంటే ముందు వెనుక చూసుకోకుండా దూకేసే లేడీ శ్రీలీల. వీరిద్దరూ కలిసి స్క్రీన్ మీద ఎలాంటి ఫైర్ పుట్టిస్తారో చూడ్డానికి వెయిట్ చేస్తున్నారు జనం. మీరు మమ్మల్ని గుర్తు చేసుకుంటే మేం మిమ్మల్ని తలుచుకోకుండా ఉంటామా అని అంటున్నారు ఆడియన్స్. ఇంతకీ రాముడు మెచ్చిన సీత టాలీవుడ్ ని ఎందుకు తలుచుకున్నట్టు, ఆమె గురించి మన వాళ్ళు ఎందుకు ఆరా తీస్తున్నట్టు చూద్దాం రండి. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి నటించిన లక్కీ భాస్కర్ కి తన స్టైల్లో రివ్యూ ఇచ్చేశారు మేడం మృణాల్. తప్పక చూడాల్సిన సినిమా అంటూ ఆమె ఇచ్చిన కాంప్లిమెంట్ కి ఫిదా అవుతున్నారు దుల్కర్ ఫ్యాన్స్. మృణాల్, దుల్కర్ నటించిన సీతారామం ని గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. సీతారామం ఫ్రెండ్షిప్ వల్లే ఈమె స్పందించారన్నది కొందరి మాట. అయితే ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీకి దూరమైన ఈ లేడీ మళ్లీ ఇటు రావడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నది మరికొందరు చెబుతున్న న్యూస్. ఫ్యామిలీ స్టార్ ఫోటోను ఓ నెటిజన్ ఎడిట్ చేసిన తీరుకు మృణాల్ ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు కూడా నెట్టింట్లో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. అన్నట్టు సౌత్లో వరుసగా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్న ఈ లేడీ నార్త్లో మాత్రం గ్లామరస్ రోల్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. మరి సౌత్లోనూ గ్లామర్ కి ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ వస్తే చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓ భారీ సక్సెస్ ఎంత కిక్కిస్తుందో, ఓ ఘోరమైన పరాజయం అన్ని విషయాల్ని నేర్పిస్తుంది. ఈ మధ్య ఈ విషయం గురించి చాలా బాగా తెలుసుకున్నారు ప్రశాంత్ నీల్. ఆయనకి సక్సెస్ ఇచ్చే కిక్కు తెలుసు, ఫెయిల్యూర్ నేర్పించే పాఠమూ తెలుసు. అందుకే దృష్టి అటు ఇటు పోకుండా జాగ్రత్త పడుతున్నారు. చేతిలో ఉన్న సినిమాల మీద ఫోకస్ పెంచేస్తున్నారు.
ప్రశాంత్ నీల్ అనే కెప్టెన్ ని ఒక్కసారిగా ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా కేజీఎఫ్. ఆ కాన్సెప్ట్ మీదున్న నమ్మకంతో సెకండ్ పార్ట్ తీస్తే ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి చూపించింది ఆ సినిమా. సో ఆ తర్వాత బౌండరీలు దాటి సినిమాలు చేయడం మొదలుపెట్టేశారు ఈ కెప్టెన్. ప్రస్తుతం సలార్ 2 సౌరాంగ్య పర్వం పనుల్లో యమా బిజీగా ఉన్నారు ప్రశాంత్ నీల్. ఆ మధ్య కాస్త అటు ఇటుగా ఉన్న ప్రభాస్ కెరీర్ ని గాడిలో పెట్టింది సలార్ మూవీ. ఈ సినిమా సీక్వెల్ మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండటంతో వాటిని రీచ్ అయ్యే పనిలో ఉన్నారు నీల్. మరోవైపు ఖాళీ చేసుకొని మరీ తారక్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తున్నారు. రీసెంట్ గా దేవరా సక్సెస్ మీదున్న తారక్ నెక్స్ట్ చేయబోయే నీల్ సినిమా మీద భారీ హోప్స్ పెట్టుకున్నారు. ఒకరికి ఇద్దరు మాస్ హీరోల సినిమాలను డీల్ చేస్తుండటంతో ఫోకస్ పక్కకి పోకుండా జాగ్రత్త పడుతున్నారు ప్రశాంత్ నీల్. దానికి తోడు రీసెంట్ గా ఆయన కథ అందించిన బఘీరా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం కావడంతో ఇక పక్క చూపులు చూడకూడదని ఫిక్స్ అయిపోయారు. బఘీరా నేర్పిన పాఠంతో డార్లింగ్, తారక్ ప్రాజెక్టుల మీద దృష్టి పెంచేశారు మిస్టర్ నీల్. పవర్ స్టార్ పేరు నాన్ స్టాప్ గా ట్రెండ్ అవుతోంది. నిన్నటిదాకా సెట్స్ మీద ఉన్న ఆయన సినిమాలతో ముడిపెట్టి ట్రోల్ చేస్తే ఇప్పుడు సెట్స్ మీదకి వెళ్లకుండా బ్రేక్ లో ఉన్న సినిమా గురించి మాట్లాడుతున్నారు జనాలు. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఓజీ ఓజీ అని అరిస్తే ఏం వస్తుంది? దానికి బదులు భగవన్ నామస్మరణ చేయండి అంటూ పవర్ స్టార్ చెప్పిన మాటలను వైరల్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. మీ సినిమా చూస్తే చాలు బాస్ అంటూ సమాధానం చెబుతున్నారు. అంతేకాదు గబ్బర్ సింగ్ కాంబో గురించి కూడా పనిలో పనిగా ఆరా తీస్తున్నారు. గబ్బర్ సింగ్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుందని తెలియగానే పక్కా కమర్షియల్ హిట్ అని అనుకున్నారు జనాలు. దానికి తగ్గట్టుగానే ఎన్నికల సమయంలోనూ హల్చల్ చేసింది ఉస్తాద్ భగత్ సింగ్. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్లో చాలా మార్పులు చేస్తున్నారట హరీష్ శంకర్. ఎన్నికల ముందు రాసుకున్న స్క్రిప్ట్కి ఇప్పుడు తెరకెక్కించే స్క్రిప్ట్కి చాలా తేడా ఉంటుందట. దానికి తగ్గట్టు మొత్తం చేంజ్ చేసే పనిలో ఉన్నారట హరీష్. ఇటీవల పవర్ స్టార్ ని కలిసి అదే విషయాన్ని చెప్పారట ఈ కెప్టెన్. ఆల్రెడీ సెట్స్ మీదున్న సినిమాలు పూర్తయ్యాక ఉస్తాద్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని అన్నారట పవర్ స్టార్. సో దానికి తగ్గట్టే ఏర్పాట్లు చేసుకుంటోంది టీం. మట్కా ట్రైలర్ చూసారా? మాస్ గా ఉందని మెగాస్టార్ ప్రశంసలు అందుకున్న ట్రైలర్ జనాలను మెప్పించిందా? వరుణ్ కి మట్కా రిలీజ్ సక్సెస్ ఎంత ఇంపార్టెంట్? కమ్ ఆన్, లెట్స్ వాచ్. వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా మట్కా ఈ నెల 14న రిలీజ్ కి రెడీ అవుతోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు. ట్రైలర్లో రకరకాల గెటప్ల్లో కనిపించారు వరుణ్ తేజ్. మట్కా కింగ్ అని పేరు తెచ్చుకునే స్థాయికి వాసు ఎలా ఎదిగాడన్నదే కథ. మట్కా సినిమా సక్సెస్ చాలా ఇంపార్టెంట్ అని చెబుతున్నారు వరుణ్ తేజ్. గద్దలకొండ గణేష్ తర్వాత ఇలాంటి స్క్రిప్ట్ కోసమే వెతికినట్టు తెలిపారు. కానీ గత 3 సినిమాలు సరిగా ఆడలేదన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. మరి వరుణ్ మాస్ గా చేసిన మట్కా ఆయన కోరుకున్న సక్సెస్ ఇస్తుందా? కరుణకుమార్ ఫ్రేమ్ లో వరుణ్ ఎలా ఫిట్ అయ్యారు? డబ్బు వ్యసనంతో తప్పులు చేసే వాసు క్యారెక్టర్ ని వరుణ్ ఎలా పండించారు? ఇన్ని ప్రశ్నలకు ఆన్సర్ తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జోరిసోయో.